జై శ్రీరామ్. ఎవరికైతే కాలము అన్వైండింగ్ ఎనర్జీగా కుండలినిగా మారుతుందో వారికి చక్రాలు ఉండవు. పద్మాలుంటాయట వికసించి, మనస్సు ఉండదట. మొత్తం అంతా కూడా విచ్చుకుని లేనటువంటి స్థితి. లేని వాళ్ళకి మనస్సు ఉంటుంది. మనస్సులో అంతా మొత్తం ఈ గిరగిరా తిప్పేటువంటి కాలం ఉంటుంది. ఆ తిప్పినటువంటి కాలంలో వీరు తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. మళ్ళీ లేపుతారు, మళ్ళీ అట్లాగే తిరుగుతారు. ఇట్లా గిరగిరా గుండ్రంగా తిరిగే వాళ్ళంతా కూడా వాసుకి చేతిలో ఉన్నటువంటి వారు. ఇట్లా గిరగిరా తిరుగుతున్నా పైకి వెళ్ళిపోతున్నవారు అనంతుని చేతిలో ఉన్నటువంటి వారు. అది పామే, ఇది పామే. అనంతుడు అనంతమైన భగవతత్వంలోకి చేరుస్తాడు. వాసుకి అక్కడే గుండ్రం గుండ్రంగా తిప్పుతుంటాడు, రంగుల రాట్నంలాగా. ఎంతసేపు తిరుగుతుంటావు, ఇంక చాలు అనము, అలసిపోతూ ఉంటాము, కానీ అక్కడే తిరుగుతూ ఉంటాము. అందుకని ఏమి చేయాలంటే, ఈ మొత్తంలోంచి బయటపడాలంటే, సంసార చక్రం రకరకాల చక్రాల్లోంచి బయటపడాలంటే దైవ సంకల్పం అనేటువంటిది దృఢము చేసుకోవాలి. దైవమును గూర్చిన సంకల్పం దృఢమవ్వాలి. అదే భాగవతంలో చెబుతారు, లేచిన దగ్గర నుంచి అన్నిటి యందు నన్ను చూడు అని. అది లేకుండా తిరిగితే గాలికి తిరిగినట్లే ఉసూరుమంటూ ఉంటుంది ప్రాణం. లేచిన దగ్గర నుంచి అదే పళ్ళు తోముకోవడం, స్నానము, బ్రేక్ఫాస్ట్, ఉద్యోగము, వాళ్లే మనుష్యులు, అవే మాటలు, మళ్ళీ సాయంత్రం ఉసూరుమంటూ ఉంటుంది. అంతేగాని ఒక రామాయణం కానీ, ఒక భగవద్గీత కానీ, ఒక భాగవతం కానీ చదువుదామని ఉండదు. ఎందుకు ఉండదంటే, మన సంకల్పము అనేటువంటిది అసలు గుర్రమే కాదు. ముందు అది గుర్రం కావాలి. ఆ తర్వాత దైవతత్వాన్ని చేరేటువంటి మార్గము దానికి గనుక ఆ సంకల్పానికి ఉంటే, అప్పుడు ఈ మనస్సనే రథానికి దాన్ని కట్టేస్తే. అందుకనే శ్రీకృష్ణుడు చెబుతాడు, స్పిరిచువల్ అటైన్మెంట్ కెనాట్ బీ గెయిన్డ్ అన్లెస్ యువర్ ప్రాక్టీస్ కెన్ బికమ్ హోల్ టైమ్ అన్నాడు. పార్ట్ టైం ప్రాక్టీస్ ఉంటే స్పిరిచువాలిటీలోకి రాలేవురా. కుక్క తోకను బద్దకి కట్టేసి వదిలేస్తే మళ్ళీ వంకరగానే వస్తుంది. అట్లా ఒక 12 ఏళ్ళు కట్టేస్తే బద్దకేసి కుక్కకి ఆ తోకకి ఉండేటువంటి ఎముక అట్లా నిట్ట నిలువుగా వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత వంచమన్నా వంచలేదు. ఎందుకని? అహర్నిశలు అలా కట్టి ఉండటం చేత. అలాగే మన మనస్సనే కుక్క తోకకు ఆ విధమైన సంకల్పమనే బద్దకి కట్టివేయాలి. జై శ్రీరామ్.